సిరిసిల్లాలో గత సంవత్సర కాలంగా ఉపాధి లేక నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పి వారికి ఉపాధి కల్పించాలని అనేక ఆందోళన పోరాటాలు చేసిన సందర్భంగా ప్రభుత్వము 66 లక్షల రూపాయల ఆర్వీఎం వస్త్రాన్ని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి కార్మికుల ఉపాధి కోసము ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్లలో మరి కార్మికులకే నేరుగా ప్రభుత్వ పరంగా కూలీ నిర్ణయించి లాభం చేకూర్చాలని చెప్పి మేము డిమాండ్ తోని, అదే విధంగా ఇక్కడ కార్మికులకు సంబంధించినటువంటి వర్కర్ టు ఓనర్ పథకం అమలు చేయాలని, 2023 యారన్ సబ్సిడీని అందించి ఇక్కడ కార్మికులకు నిరంతర ఉపాధితో పాటు మెరుగైన వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తదితర డిమాండ్ల మీద ఈ రోజు పవర్లూమ్ కార్మికులు, వార్పిన్, వైపన్ కార్మికులందరూ కూడా ఒకరోజు మెరుపు సమ్మె చేసి చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ కార్మికుల ఉపాధి కోసం ఏర్పాటు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఆర్డర్లకు ప్రభుత్వ పరంగానే కార్మికులకు కూలీ నిర్ణయిస్తేనే కార్మికులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం యారన్ సప్లై చేసి యారన్ బ్యాంక్ ద్వారా సప్లై చేయడం ద్వారా మరి యారన్ లో ఇక్కడ ఉన్నటువంటి యజమానులు